రేవంత్ రెడ్డి మూసి అంటున్నావు కదా, మాకు 8 ప్రశ్నలు ఉన్నాయి, ఆ 8 ప్రశ్నలకు సమాధానం చెప్పని హరీష్ రావు అడుగుతున్నాడు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు అధ్యయనం చేసి డిపిఆర్ ఇచ్చేందుకు 18 నెలలు పడుతుందని అసెంబ్లీ వేదికగా జనవరిలో చెప్పినావు. మరి డిపిఆర్ లేకుండా పేదలకు నోటీసులు ఎట్లిచ్చినావు? ఏ విధంగా 10,017 ఇండ్లు గూల్ చేస్తామని గెజిట్ జారీ చేసినావు? దీనికి ఆన్సర్ చెప్పమని అడుగుతున్నారు. రెండోది, అసలు మీరు చేస్తున్నది మూసీ ప్రక్షాళన సుందరీకరణ. మూడోది, అసలు బఫర్ జోన్ పరిధి ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరో ప్రభుత్వం 30 మీటర్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. ఇందులో ఏది కరెక్టు, ఏది తప్పు? దీనిపై అధ్యయనాన్ని బయటపెట్టు. అసలు మూసీ నుంచి ఎలా కొలతలు వేస్తున్నారు? 4వ క్వశ్చన్, ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే 100 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుంటాం. హైడ్రలాజికల్ ఫ్లడ్ వాటర్ స్టడీ ఏమైనా చేశారా? చేస్తే బహిర్గతం చేయండి. మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ బ్యాంకు 4,100 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకొని మంజూరు చేసిందని ముఖ్యమంత్రి గత జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిండు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025లో ఏమన్నదంటే, మాకు డిపిఆర్ ఇంకా రాలేదు, మా పద్ధతిని పాటిస్తేనే అప్పిస్తాం అని చెప్పింది. జనవరి 23, 2026న మాకు డిపిఆర్ రాలేదు, లోన్ శాంక్షన్ చేయలేదు అని ప్రకటించింది. మొన్న మార్చి 11వ తేదీన ఇచ్చిన లేఖలో కూడా ఇంకా రుణం మంజూరు చేయలేదు అని చెప్పిన మాట వాస్తవం. కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పి పవిత్రమైన సభను తప్పుదోవ పట్టించిండు. ఆయన చెప్పే మాటలను ప్రజలు ఎలా నమ్ముతారు? అసలు లోన్ మంజూరైందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించాను అని ఒప్పుకో, లేదంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. ఇక 6వ ప్రశ్న, ఇప్పటిదాకా చాదర్ఘాట్లో మూసీ పేరిట 300 ఇండ్లు కూల్చేసినావు. భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కినావు. బాధితులకు పరిహారం ఇయ్యలే. పైగా వారిని కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లోకి పంపడం ఎంతవరకు సమంజసం? భూసేకరణ చట్టం ప్రకారం బాధితుల్లో ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో చెప్పండి. ఏడాది కింద ఇండ్లు కూల్చిన 300 మందికి న్యాయం చేయని నువ్వు చెప్పే మాటలను ప్రజలు ఎట్లా నమ్ముతారు? మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు ఏ విధంగా విశ్వసిస్తారు? మాట తప్పని నైజం కేసీఆర్ది, మాట తప్పడమే రేవంత్ రెడ్డి నైజం. హరీష్ రావు అడుగుతున్నాయని. 7వది, మధురిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ వాసులకు 7 ఎకరాలకు అంతే విస్తీర్ణంలో స్థలం కేటాయిస్తాను అన్నావు. మూసి వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయి. 10,000 ఇండ్లు కూలుస్తా అని చెప్తున్నావు. వీళ్ళకు కూడా అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తావా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తావా? వారికి ఇండ్లు కట్టించి ఇస్తావా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? 8వ క్వశ్చన్, మూసి పరివాహక ప్రాంతంలో మెట్రో, రైల్వే స్టేషన్, బస్టాండ్లు, ఎస్టీపీలు, ఆలయాలు, చర్చిలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిని కూడా కూలుస్తావా? అసలు మీ విధానం ఏంటో స్పష్టం చేయండి. ఇవన్నీ అడుగుతుండు. ఆయనేమో ఇవన్నీ కాదయా బాబు, నాకు ఎక్కడైతే ఈజీ ఉన్నదో ఆ హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు గాడి దాకానైతే నేను ఫస్ట్ చేస్తాను ఆయన అంటున్నాడు. ఇప్పుడు గదే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అంతకుమించి ఇందులో ఏమి జరిగేది ఏం లేదు. ఆ ఉన్నదాన్ని ఆ మంచిగా ఉన్న ప్రాంతంలో కొంత కలరింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంతకుమించి నేను ఏదో జరుగుతుందనైతే నేను అనుకుంటలేను. ఏదైనా ఇప్పుడు మూసీ ప్రక్షాళన అన్నది చాలా గొప్ప పని అది, ఎందుకంటే చేయాలి. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళకి ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి. అది లోపించడంతోనే ఈ సమస్య స్టార్ట్ అవుతున్నది.